హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే. సో ఈ సందర్భంగా ఈరోజు అసలు థీమ్ ఏంటి, అసలు నేషనల్ డాక్టర్స్ డే ఎలా వచ్చింది, వీటన్నిటి గురించి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఎవరో కాదు, ఆర్థోపెడిక్ డాక్టర్ కార్తిక్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి, నమస్కారం. మీకు ముందుగా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. సార్, అసలు మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అసలు డాక్టర్స్ డే కంటూ ఒక డే, నేషనల్ డాక్టర్స్ డే అని ప్రకటించడం ఎప్పుడు జరిగింది సార్? మెయిన్ ఇది మనం విల్ బి సెలబ్రేటింగ్ ఏ ఎమినెంట్ డాక్టర్ అండి ఆఫ్ ఇండియా, అండ్ హీ వాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ కూడా, చందన్ రాయ్ గారు అండి. హీ వాజ్ బ్యాక్ ఇన్ 1991 దే started Doctors Day to celebrate his achievements. Aina, he was one of the main contributor to one of our mana institutional bodies like Medical Council of India gani, IMA gani, anta sapistaniki one of the main architect. So aina celebrate chestu, aina achievement celebrate chestu Doctors Day ane గవర్నమెంట్ ప్రకటించారు సార్. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి మనకి డాక్టర్స్ డే అనేది ఒక థీమ్ అన్నది వస్తుంది. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి సార్? ఈ ఇయర్ మనకి బిహైండ్ ద మాస్క్ అండి. ఏంటంటే దీనికి థీము డాక్టర్స్ యాజ్ సచ్, మేము యాజ్ వెల్ యాజ్ మనం పేషెంట్స్కి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూనే యాజ్ ఎ పర్సన్ వీ హ్యావ్ టు షో సమ్ కంపాషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపతి టు ద పేషెంట్ ఇన్ మనం హీల్ చేసే విధంగా చూసుకోవాలి. సో మనము అది చేసేటప్పుడు మా పర్సనల్ సెల్ఫ్ని వెనకాల పెట్టేసుకొని మేము పేషెంట్స్కి వాళ్ళ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి రికవర్ చేసేదే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దానితో మాకు కూడా ఎమోషనల్ స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. బికాజ్ మేము రోజువారీగా మెనీ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం, చాలా మందికి సర్జరీస్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేటప్పుడు మేమెంత కాన్ఫిడెంట్గా ఏది ఎంపతి చూపిస్తూ ఎట్లా చేస్తాము అనేది రికగ్నైజ్ చేస్తూ థీమ్ పెట్టారు. వావ్ సార్, నైస్. అండ్ ఇప్పుడు నార్మల్గా డాక్టర్స్ లైఫ్లోకి వచ్చేస్తే ఎవరైనా ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, అంటే ఒక పేషెంట్స్కి ఒక డాక్టర్ చూస్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిందే. సో ఒక డాక్టర్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హెల్త్ని చూసుకుంటారు? అంటే లైక్ పేషెంట్స్ని చూసి నైట్ లేట్ అయిపోతుంటాయి హాస్పిటల్స్లో, వాళ్ళ హెల్త్ని వాళ్ళు ఎలా కాపాడుకుంటారు సార్? మెయిన్ థింగ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ డాక్టర్స్ అనేవాళ్ళు కరెంట్లీ దే ఆర్ అండర్ గోయింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి. అండ్ మనం ఆన్ ద సోషల్ మీడియా ఇదంతా చూస్తూ ఉన్నాం, చాలా మందికి హెల్త్ రిస్క్స్, హార్ట్ అటాక్స్ వెరీ యంగ్ ఏజ్లో కూడా వస్తూ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ద టైమ్ షెడ్యూల్ మన దేశంలో ఉన్న డాక్టర్స్ సంఖ్య కూడా పేషెంట్స్తో చూసుకుంటే చాలా తక్కువ. సో మనం ఒక డాక్టర్గా చాలా మందిని పేషెంట్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎమోషనల్ స్ట్రెస్ కూడా చాలా మంది యాక్చువల్లీ వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. బట్ ఒకటే ఏంటంటే మన సర్వీస్ ఓరియంటెడ్నెస్ కోసం అని డాక్టర్స్ దే ఆర్ పుట్టింగ్ దర్ బెస్ట్ ఎఫర్ట్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ ద సొసైటీ ఆల్సో హ్యాస్ టు అప్రిషియేట్ టువర్డ్స్ ద డాక్టర్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత టోటల్ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. అంటే బిఫోర్ కరోనా ముందు డాక్టర్స్ అంటూ వెరైటీగా, అంటే నార్మల్ కట్ సార్, కరోనా తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మొత్తం చేంజ్ అయిపోయి, అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చేది అంటారు? సో ఏమైందంటే కరోనా తర్వాత జనాలకి వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్ అనేది చాలా పెరిగిపోయింది. సో దే ఆర్ మోర్ ఇప్పుడు ఫోకస్డ్ ఆన్ ప్రాపర్ ఫుడ్స్ తింటాం, మనం ఎక్సర్సైజ్ చేయటం. సో దే రియలైజ్ టూ థింగ్స్, మనం హెల్త్ ఎట్లా కాపాడుకోగలుగుతాం అనేది ఫుడ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ తీసుకుంటాం అనేది. ఈ మూడు మన జనాల్లో బాగా అవగాహన వచ్చి అండ్ ఇట్ ఈస్ మేకింగ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ కేర్ ఆల్సో ఆఫ్ ద కంట్రీ.
వావ్ సార్. అంటే కరోనా వచ్చిన తర్వాత నిజంగానే చాలా మందికి హెల్త్ మీద కాన్షియస్‌గా ఉన్నారు. అంటే ప్రికాషన్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నారు. అది కూడా రైట్. అండ్ ఈ ప్రికాషన్స్‌తో పాటు చాలా వరకు చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా ఈ మధ్యలో సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా చాలా వరకు పడుతుంది సార్. ఎందుకంటే ఎవరు చూసినా కరోనా వల్ల అలవాటు అయిపోయి ఫోన్‌తో చాలా అట్రాక్టివ్ అయిపోయారు. అంటే దానికి అడిక్ట్ అయిపోయినట్టు చూస్తున్నారు. హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఫోన్ని ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు. గూగుల్ కానీ అసలు రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఏంటి అని. అంటే హాస్పిటల్ కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వట్లేదు. సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు? మనకి ఈ సోషల్ మీడియా బూమ్ అనేదండి, మనకి ఎట్లా 2008లో ఐటీ బూమ్ వచ్చిందో ఇప్పుడు మనకి సోషల్ మీడియా బూము ఈ కోవిడ్ పరిచయం చేసింది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ కోవిడ్ సినారియోలో చాలా మంది లాక్డౌన్లో అయిపోయారు. సో మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇంటరాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దాంతో ఈ వీడియోస్లో చాలా మంది కనెక్ట్ అయ్యారు. యాజ్ ఎ హ్యూమన్ ఇంటరాక్షన్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఎంటర్టైన్, దే ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ ఎట్లా మనం లైఫ్ సాగించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్ని సోషల్ మీడియాలోకి కంటెంట్లో వచ్చేస్తున్నాయి. సో దానివల్ల కూడా మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్, ఒకటి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఎట్లా వస్తుంది, మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. దాంతో మనం వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ హెల్త్, వీఆర్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వస్తుంది. సోషల్ మీడియాలో ఏంటంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ దేర్ ప్రొడక్టివ్ పీరియడ్ ఆఫ్ ద డే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ దే ఆర్ క్యారింగ్ ఫార్వర్డ్. అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ రిస్క్స్ కూడా వస్తున్నాయి. దే బికమ్ వెరీ లెస్ యాక్టివ్. సో సోషల్ మీడియానే చూసి దే ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఎవ్రీథింగ్ అండ్ దే గో అబౌట్ ఇట్. అది రాంగ్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదేది ఫ్యాక్ట్స్ అనేది ఎప్పుడు మనం వీ హ్యావ్ టు సపోజ్ మెడికల్ ఉందంటే మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఎట్లా ఏంటి అనేది మనం ఆ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకొని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ అవర్ హెల్త్ అండి. ఓకే, నైస్ సార్. సార్ అంటే ఇప్పుడు మనకి నేషనల్ డాక్టర్స్ డే కానీ, సో మీరు మన వ్యూవర్స్కి ఇచ్చే మంచి మెసేజ్ ఏంటి సార్? మెయిన్ థింగ్ మనం చెప్పాల్సింది ఏంటంటే అండి, డాక్టర్స్ అనేది దే ఆర్ స్టిల్ ఈవెన్ దో విత్ సో మచ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అంతా పెరిగిపోతున్నా, ఇప్పుడు మనకి రోబోటిక్స్ వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, బట్ హెల్త్ కేర్లో స్టిల్ ఎనీ డే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీ ఈజ్ అ డాక్టర్ అండి. వీళ్ళు ద సొసైటీ హ్యాస్ టు ఫస్ట్ విత్ ద కరెంట్ ట్రెండ్స్ ఇంకా మనం దెర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ దట్ రెస్పెక్ట్ ఆర్ ట్రస్ట్ టువర్డ్స్ ఎ డాక్టర్. ఓవర్ ద డ్యూ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అది జరుగుతూ ఉందండి. బట్ ఒకటి దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ మన డాక్టర్స్ అనేది లైక్ all the struggle they go through in their life is to give a good care to the patient. Okay. And anytime when you are called, when we take an oath to do something, it is for the benefit of the society. Wow. సార్ అంటే ఫైనల్గా ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి ఉండాల్సిన మంచి రిలేషన్ ఏంటి సార్? మీరు వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఈ మధ్య యాజ్ యూ సెడ్ సోషల్ మీడియాలో మనకేమన్నా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ జనాలు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో వెళ్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో డ్రగ్స్ అనేది రెగ్యులేట్ చేసి లేదండి. మనం ఏ డ్రగ్ కావాలన్నా ఏది కావాలన్నా రెడీగా అవైలబిలిటీలో ఫార్మసీకి వెళ్ళి తీసేసుకుంటున్నారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే వెన్ దే సీ సోషల్ మీడియా వాళ్ళ సిమ్టమ్స్ని వాళ్ళే డయాగ్నోస్ చేసేసుకొని చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే దే ట్రీట్ దేర్ ఓన్ సెల్ఫ్ అండ్ చాలా ఫర్దర్ ప్రాబ్లమ్స్లో కాజ్ చేసుకొని అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే షుడ్ స్టార్ట్ థింకింగ్ యాజ్ ఫస్ట్ డాక్టర్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ వీ షుడ్ గో వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. అండ్ దెన్ డాక్టర్ ఆల్వేస్ మాకు ఇన్ ఏ సెన్స్ we see first, rather than a patient, we see them as a person. And always maaku first aim emundante to relieve their pain.
ఎస్. So that is our most important aspect. So when we develop this trust between both the doctor and the patient, that plays a very crucial role, Andy. Wow, So this entire relation should be based on trust. ట్రస్ట్. నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత మంచి ఇంటర్వ్యూ మీ టైంని స్పెండ్ చేసి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. Thank you very much. థ్యాంక్ యూ సార్.